దేవుని దగ్గరికి వచ్చి కూడా భిక్షం అడుక్కోవటమేనా? ఏదో అంత భిక్ష నా ముఖాన బాడి ఈరోజు ఉపవాసం ఉన్నానుగా, 40 రోజులు ఏడ్చానుగా, ఇంత బడేయాని చేతులు సావటమేనా? ఉపవాస ప్రార్థనలు కూడా చేతులు సావటమే. అదివు ఇదివు, అదే నీ ఉపవాసం. ఉపవాసం అంటే ఇలా ఉండాలి. నీ చేతులు, నీ వేళ్ళు ఇలా దేవుణ్ణి ప్రార్థించే చేతులుగా, దేవుణ్ణి ఘనపరిచే చేతులుగా, దేవుణ్ణి మహింపరిచే చేతులుగా ఉండాలి. కానీ ఉపవాసం అంటావు, ఎప్పుడు ఈ చేతులు అడుక్కుంటూనే ఉంటాయి. అందుకే ఆ ఉపవాసం దేవునికి ఇష్టం లేదు. ఈరోజు క్రైస్తవ మత ఉపవాసాలు నేర్చుకొని ఆ ఉపవాసాలను ఇలా దోషలు పట్టుకొని అడుక్కునే వారిగా ఉంటూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, మీరు అడుక్కునేవారు కాదు, నా కుమారులు కుమార్తెలైతే ఏమిటి మీ ఏడుపు అంటున్నాడు దేవుడు. నీవెవరివి? దేవుని కుమార్తెవు. నీవెవరివి? దేవుని కుమారుడివి. ఏమిటి ఈ బ్రతుకు? ఉపవాసం ఉండి అడుక్కుంటావా? నీవు నా కుమారుడు కుమార్తె అయ్యుండి అడుక్కోవటం ఏంటి? ఈ చేతులు ఇలా ఏమిటి? కాదు, నీవు నా కుమారుడివి కుమార్తెవు గనుక ఇలా దేవుని ఆరాధించే చేతులుగా ఉండాలి, దేవునికి నమస్కరించే చేతులుగా ఉండాలి, దేవుని ఘనపరిచే చేతులుగా ఉండాలి. దేవుడు ఆశీర్వదించమని ఈ చేతులు ఎప్పుడు ఇలా ఉండాలి. కానీ ఏమిటి మీ బ్రతుకు? ఎప్పుడు ఇలా అడుక్కోవటం. కొందరి ప్రార్థనలన్నీ కూడా అడుక్కునే ప్రార్థనలే. ఈ అడుక్కునే ప్రార్థనలు నేర్చుకున్నారు కానీ ఆశీర్వదించబడి ఈ చేతులు దేవునికి అప్పగించట్లా. ఎందాకండి ఇంకా ఆయన విసిగిపోయాడు. వీళ్ళ బ్రతుకులకి ఎంత ఇచ్చినా తృప్తి లేదు, ఎన్ని ఇచ్చినా తృప్తి లేదు. ఎప్పుడు అడుక్కునే బ్రతుకులు, అగసాట్లు పడే అతుకులని ఆయన ఏడుస్తూ ఉన్నాడు మన అజ్ఞానాన్ని చూసి. మానేద్దాం ఈరోజు ప్రభువుని ప్రార్థించే చేతులు, ఎప్పుడు అడుక్కునే చేతులు కాకుండా ప్రార్థించే చేతులు, ఆరాధించే చేతులు, దేవుని ఘనపరిచే చేతులు, దేవుని మయంపరిచే చేతులు. నన్ను ఘనపరుసు వారిని నేను ఘనపరుస్తానన్నాడు. కానీ అడుక్కునే వాళ్ళని నేను ఆశీర్వదిస్తానలా. ఘనపరిచే చేతులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఘనపరిచే చేతులు, దేవుని ఘనపరిచే చేతులు ఇలా ఉంటాయి. ఏమో క్రైస్తవులకి అన్యులను చూసి కూడా బుద్ధి రావట్లేదు. అన్యులు ఎప్పుడు వాళ్ళ దేవతల దగ్గర ఎలా పెడతారు చెప్పండి అమ్మా? ఎలా పెడతారు? ఇలా పెట్టి అడుక్కోరు వాళ్ళు. మనకన్నా బుద్ధి లేదు. వాళ్ళే మేరేమో, వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఏ విగ్రహాన్ని దగ్గరికి పోయినా ఎక్కడికి పోయినా ఇలాగే ఉంటాయి వాళ్ళ చేతులు. అన్యులకున్న తెలివితేటలు ఈరోజు క్రైస్తవులకు లేదు. మన దేవుని దగ్గర ఎప్పుడూ అడుక్కునే చేతులే. ఇట్లా 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 ఇది పోవాలి. దేవుణ్ణి మహిమపరిచే చేతులుగా ఇలా మారినంత కాలం నీ బ్రతుకు అడుక్కునే బ్రతికైపోద్ది. రేపు నరకంలో కూడా అడుక్కుంటూనే ఏడుస్తావు. ఏడుపుగొట్టు బ్రతుకులు వద్దు. అందుకే ఎలా పెట్టి దేవుణ్ణి ఘనపరచండి. నన్ను ఘనపరుసు వారిని నేను ఘనపరుస్తాను అని దేవుడు చెప్పాడు. ఈ విషయాన్ని గ్రహించాలి. అందుకే ఆమె చేతులతో ఎప్పుడూ కష్టపడింది. ఆ చేతులతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటుంది. అది ఆమె పంటిని చేత పట్టుకొను, తన వేళ్ల కుదురు పట్టుకొని వడుకలో. ఆ చేతులు ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థించే చేతులు, దేవుని వైపు ఎత్తి ఆయన మహిమపరిచే చేతులు కానీ అడుక్కునే చేతులు కావు. అందుకే ఆ పనంతా ఆశీర్వదింపబడుతుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.